గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. రవిచంద్రులు తృతీయంలో, చతుర్థంలో శుక్రుడు, షష్ఠంలో కేతువు. కేతు గ్రహ బలం అనుకూలంగా ఉన్నది. అలాగే సూర్య బలం ఉద్యోగాన్ని అభివృద్ధి చేస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. అనుకున్నది దక్కుతుంది. దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. అవాంతరాలను అధిగమించి శుభ ఫలితాలను పొందుతారు. ప్రతిభతో పనిచేయడం ద్వారా ప్రశంసలు లభిస్తాయి. మీ వల్ల తోటివారికి కూడా సహాయ సహకారాలు అందుతాయి. మిత్రుల నుండి మంచి మేలు జరుగుతుంది. అధికార యోగం సూచితం. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పునఃప్రారంభమవుతాయి. అడ్డంకులు తొలగుతాయి. ఒక పనిలో విజయం లభిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. మనోబలంతో పనిచేయడం ద్వారా అనుకున్న పని ఒకటి పూర్తవుతుంది. సమయానుకూలంగా వ్యవహరించి తెలివిగా పనిచేస్తే వ్యాపారంలో విఘ్నాలను అధిగమించి శ్రేయోదాయకమైన నిర్ణయాలతో వ్యాపారంలో మంచి ఫలితాలని సాధించవచ్చు. ప్రస్తుత సమాజానికి అవసరమైన విధంగా తెలివిని ఉపయోగించి బాధ్యతాయుతంగా పనిచేయడం ద్వారా విజ్ఞానవంతంగా అభివృద్ధిని సాధించవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సమిష్టిగా ముందుకు సాగండి. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? ఏలినాటి శని దోష ప్రభావం తొలగటం కోసమై శ్రీ రామరక్ష స్తోత్రాన్ని చదవండి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? శని దర్శనం, అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మేలు చేస్తాయి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి.